श्री आसरी पोलम्मा युवजन संघम बेतालापुरम भिलाई के द्वारा राष्ट्रपति द्रौपदी मुर्मू के द्वारा शिक्षिका के शारदा को सम्मानित करने पर और उमा पब्लिक स्कूल की शिक्षिका संध्या राव को शिक्षक सम्मान मिलने पर समाज के द्वारा उनका सम्मान किया गया। अध्यक्ष टी लोकनाथ, उपाध्यक्ष के वेंकट राव, महासचिव के कोरमा राव, कोषाध्यक्ष बी श्रीनु, पूर्व अध्यक्ष के गोपाल राव सहित बड़ी संख्या में संगम के पदाधिकारी और सदस्य मौजूद रहे। दोनों शिक्षिका को शिक्षक सम्मान मिलने पर इसे समाज के लिए गौरव बताया, अन्य लोगों के लिए प्रेरणादायी बताया। మన అక్కగారు వారు శారదా గారికి రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందిందని తెలియగానే మా సంఘం సభ్యులందరూ మిక్కిలి సంతోషంగా చాలా ఆనందం వ్యక్తం చేశారు. మరి ఆమెకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం రావడం ఆమెకే కాదు, మన జాతికి, మన సమాజానికి, మన మన చుట్టుపక్కల అందరికీ గర్వకారణం పేరని మా సంఘంలో తీర్మానించారు. ఆమెకు సన్మానం చేయాలని ఈరోజు మన సంఘ సభ్యులు, పదాధికారులు అందరూ కలిసి ఇక్కడ చేరుకోవడం జరిగింది. కాబట్టి ఈ సన్మాన కార్యక్రమం అనేది మన అన్నయ్య మాజీ అధ్యక్షులు చేతుల మీదుగా జరగవలసిందిగా కోరుతున్నాను. శ్రీ శ్రీ శ్రీకుమార్ సాధారణ గారికి ఉత్తమ శిక్షణ అవార్డు రాష్ట్రపతి ద్వారా గౌరవడం చాలా గర్వకార విషయం. ఛత్తీస్గఢ్ ఒక రాష్ట్రంలో ఒక మనిషికి ఎన్నికయ్యి అది మన చెల్లమ్మ గారికి ఎన్నికవడము, మన గ్రామానికి కూడా అదే భిలాయి టౌన్స్ కూడా, డిస్టిక్ దుర్గ్ కూడా, అలాగే మన ఊరికి శ్రీకాకుళం డిస్టిక్ కూడా నేను మొదటిసారిగా ఇంతవరకు ఆలకించడము, కన్నారా చూడడం జరిగింది. చాలా చాలా గొప్ప విషయం. ఇలాంటి ఉత్తమ అవార్డు అనేది మన స్టేట్కి, మన స్కూల్ కూడా అదే మనము చాలా గర్వం అనుకుంటున్నాను. అలాగే రాష్ట్రపతి ద్వారా దొరకడం అంటే అది చిన్న మాట కాదు. అది నేను నోటు ద్వారా ఎంత గొప్ప విషయం అనేది నేను చెప్పుకోలేకపోతున్నాను. మన ఊరు నుంచి కానీ, మన చుట్టుపక్కల గ్రామం నుంచి కానీ ఎన్నోసార్లు మనకి ఫోన్ వచ్చి ఎవరు అంటే ఇలాగ చెప్పడం జరిగింది. జిల్లా తెలుగులో అంటే వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపడిపోయి, అరే ఇంత గొప్ప మన టాలెంట్ మన 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 కాస్ట్లోకి, మన తీర ప్రాంతంలోకి, మన డిస్ట్రిక్ట్లోకి ఉండడం అనేది మేము ఇంతవరకు ఇదే వ్యవసాయం ఆలోచిస్తాను. కానీ నేను చర్య ద్వారా మనం చేస్తున్నాము. ఆ తర్వాత యాక్చువల్గా మన నోటు ద్వారా అంటే ఇది ఎంత గొప్పతనానికి నేను నోటు ద్వారా చెప్పలేకపోతున్నాను. అలాగే చెల్లమ్మ ఇంకా తల్లి తండ్రి తర్వాత ఉపాధ్యాయుని అని అంటారు, దాంతో సరిసమాను. అదే రీతిలో చెల్లమ్మ చిన్నప్పటి నుంచి బాల్య కాలం నుంచి మనం చూస్తున్నాము. మా సంకేతాలకు వెళ్ళి ఎంత కష్టపరిస్థితుల్లో కూడా చదువు అనేది చక్కగా చదువుకుంటూ, ఆ చదువు అనేది విడిచిపెట్టకుండా కొన్ని ఏ విషయాలు ఎగ్జామ్ రాయడం కానీ, స్కూల్కి వెళ్ళడం కానీ, ప్రతి విషయంలో ఎంత కష్టపడేది మేము అలాగే చూసాము. అలాగే చిన్న తిని కూడా, అలాగే తమ్ముడు కూడా చెల్లిని ఎంత కృషి బట్టి చదువుతుందో ఆ కృషిని వాళ్ళు కూడా ఒక తల్లిదండ్రులు కాకుండా ప్రతి దీనికి ఆ పండగ నిలబడి, ప్రతి దీనికి ఏంటో కోరుకుంది. ఏ విషయంలో నేను ఒంటరి ఉండను, నేను నాకు మొత్తం కుటుంబం ఒక ఆలోచనతో ప్రతి విషయంలో అండగా ఉండి చక్కగా చదివించారు. ఈ స్థాయికి వచ్చిన కారణమైన చిన్నాని గారు, పిన్ని గారికి 100% ఒక యోగం ఉన్నదని నేను మనసులో భావిస్తున్నాను. అదేవిధంగా మరి చాలా గొప్ప విషయం.
అంత అంటే ఒక చూస్తుంటే ఒక స్వప్నంలో కళలాగా అనిపిస్తుంది. ఢిల్లీ వెళ్ళడము, రాష్ట్రపతిని తెలుసుకోవడము, ప్రధానమంత్రి తెలుసుకోవడము, అలాగే మన మన ఆల్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్తో తెలుసుకోవడం అనేది చాలా గర్వకారము. మనం దూరం నుంచే కాదు, కిలోమీటర్ దూరం నుంచి కూడా మనం చూడలేకపోతాము. అలాంటిది ప్రధానమంత్రి మన దగ్గరికి వచ్చి మాట్లాడారంటే చాలా గొప్ప విషయము. అది చూసి మాకు చాలా ఆనందం అనిపించింది. అదేవిధంగా చెల్లి ఎంత వేగం వస్తే మా సంఘం ద్వారా అందరూ కలిసి మేము ఘన సన్మానం చేయాలన్న ఆలోచనతో और हमारे समाज के गौरव प्राप्त हुआ है, क्योंकि समाज के सदस्य शिक्षिका के रूप में और स्कूल में मिलना बहुत गौरव की बात है। इस संदर्भ में हम अपने समाज संगम के सभी सदस्य एवं पदाधिकारी यह निवेदन दिया है कि कम से कम हमारे गाँव में जो शिक्षिका में उत्तम शिक्षिका जो अवार्ड मिला गया है उसमें सम्मान करने का गौरव जो हमें प्राप्त हुआ, इससे हमें बहुत खुशी हुई। इसी संदर्भ में मैं हमारे संगम के अध्यक्ष द्वारा शॉल से सम्मान करेंगे। सबसे पहली बात यह है कि शिक्षा के विभाग में सम्मान मिलना और इसमें बहुत गर्व महसूस करते हैं, क्योंकि जो बच्चे को जो शिक्षा के द्वारा उनके जीवन यापन में माँ बाप के बाद सबसे बड़ा योगदान अगर रहता है तो शिक्षा का रहता है, या शिक्षिका है या शिक्षक का रहता है। उसी विभाग में यहाँ अद्भुत कार्य करने का जो गौरव श्री संजय जी ने जो दिया है वो बहुत ही तारीफी करने योग्य बात है। इसी संदर्भ में मैं सम्मान के श्री अध्यक्ष महोदय श्री लोकनाथ द्वारा आगे कार्यक्रम इनके द्वारा जो शॉल और मोमेंटों से सम्मान करने का आग्रह